భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం జిల్లాలో రైన్ వాటర్ టీం మరియు స్టూడియో పంచతంత్ర బృందాల 3 రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ గత పర్యటనలో బెండలంపాడు కనిగిరి గుట్టల వ్యూ పాయింట్ మరియు కాకతీయుల సంస్కృతి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పి పర్యాటక రంగం అభివృద్ధి పరిచే ఉద్దేశంతో కలెక్టర్ సూచన మేరకు చండ్రుగొండ మండలం బెండలంపాడు పాలకొయ్య లొద్ది నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసుకుంటూ కాలినడకన ద్వారా ప్రకృతి అందాలను వీక్షించుకుంటూ 1884 అడుగుల ఎత్తుకు చేరుకొని అక్కడ బల్లపరుపుగా ఉన్న విశాలమైన ప్రదేశంలో ఉన్నటువంటి వీరభద్రస్వామి దేవాలయంను సందర్శించారు. కాకతీయుల సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా 13వ శతాబ్దంలో గుట్ట చుట్టూ నిర్మించిన 17 అడుగుల ఎత్తులో ఉన్న రాతిగూడను సభ్యులు పరిశీలించారు. కాకతీయులు త్రాగునీటిని ఉపయోగించే ఏడాది పొడవునా నీరు ఉండే కోనేరులో మంచినీరు త్రాగి పరిశీలించారు. కాకతీయులు స్నానానికి ఉపయోగించేటటువంటి పసుపు బావి, ఆ కాలంలో ఉపయోగించినటువంటి రోలు, ఇసురు రాళ్ళు, ఏనుగుల మూటబావి మరియు కాకతీయుల కాలంలో వాడినటువంటి వివిధ వస్తువులను పరిశీలించారు. అనంతరం గుట్టపైన ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ఆ వాతావరణం, వ్యూ పాయింట్ మరియు ప్రకృతి అందాలను కెమెరాలలో చిత్రీకరించారు. అనంతరం రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ CEO కల్పన రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో 3 రోజుల నీటితో ముగిసిందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు, కాకతీయులు వాడిన వస్తువులను, బెండలంపాడు ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు. These are beautiful, but right now my feet are more important. కూర్పు ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అది కూడా ఓపెన్ కాదు ఇప్పుడు, నో సిగ్నల్ కదా. ఎగ్జాంపుల్ కూడా కనెక్ట్ అయ్యి ఎగ్జాంపుల్ అయిపోయింది సార్. నో బ్యాటరీలోకి రాలేదు, ఇంకా నో బ్యాటరీలోకి రాలేదు. నేను వీడియో కవర్ చెప్తాను మొత్తం. అవునులే, రిటర్న్ అంటే వెళ్ళిపోయి ఇంత బ్రో తిరుగుడు చూపిస్తా, మనోడు చూపిస్తా బ్రో. కదా వాళ్ళ సొంత తీసుకెళ్తా. కొంచెం దూరం అయితే వెళ్ళిపోతాం, కొంచెం దూరం అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు దాకా 1.8 కిలోమీటర్స్ వచ్చాం మనం. మాట్లాడు, ఏం కాదు, మేనేజ్ పక్కనే కదా, పక్కనే కదా కాదు మరి ఎంత లేదు. ఐస్కి ఒకటి క్లోజ్ తీసుకున్నాం. బ్యాలెన్స్ అవరేగా